తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తులారాశి వారు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తీరుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారు ఈరోజు మంచి విజయాలు నమోదు చేస్తారు. సినీ కళాకారులకు కూడా చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతోటి మహిళలు ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో కూడా ఈరోజు వీరికి అడుగడుగునా కూడా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు చేయాలి అన్న వీరి కోరిక నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు అందినట్టేంది చివరి క్షణంలో చేజారుతాయి. కావున వృశ్చిక రాశి కాంట్రాక్ట్ రంగం వారు ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యాపారస్తుల వారికి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఆశించినటువంటి లాభాలు చేతికి అందడం కూడా కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గం వారు ఎవరైతే స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు మరొకసారి వారి ప్రయత్నాలు ఈరోజు ప్రారంభం చేయడం చాలా మంచిది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా కొంత ఇబ్బందికరంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు కాకుండా వేరేవి దక్కడం వల్ల కొంతవరకు నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆస్తి వ్యవహరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. స్నేహితులతోటి కూడా కొంతవరకు విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ధనరాశి వారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు మరియు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులకు చిక్కులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా విజయవంతంగానే పూర్తి చేస్తారు. ఆత్మీయులు పూర్తిగా కూడా వీరికి సహకరిస్తారు. ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే వసూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వ్యాపారవర్గాల వారు వ్యాపారాల్లో విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కొన్ని మంచి అవకాశాలు దగ్గరికి వస్తాయి. సినీ కళాకారులకు గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసుపచ్చ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా సంఖ్యాశాస్త్ర రీత్యా జే అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో అంటే ఉదాహరణ చెప్పాలంటే జయంత్, జయలక్ష్మి, జయరాజ్ ఈ విధంగా అనమాట. వారి యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రధానంగా ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే స్పష్టమైనటువంటి వైఖరి, స్పష్టమైనటువంటి మాట తీరు కలిగిన వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. అంటే ఏదైనా చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతారు. అందులో ఎటువంటి భయాందోళనకు లోనవ్వడం కానీ లేదా ఏదో చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి ఏదో చెప్పడం కానీ ఏమాత్రం కూడా వీరు చేయరని చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడూ కూడా నిజాన్ని మాట్లాడే వ్యక్తులుగా కూడా, నిజాన్ని మాట్లాడే వ్యక్తులను ఇష్టపడే వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వీరికి ఎప్పుడు కూడా శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నిజం మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఎదుటి వ్యక్తులు కొంతవరకు వీరిని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా అధికంగా ఉంది కాబట్టి
కాబట్టి ఈ జే అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమయ్యో అటువంటి వ్యక్తులు ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. అంటే ఇక్కడ అబద్ధాలు చెప్పి ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు, కానీ నిజం కొంతవరకు వారికి ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించేటప్పుడు ఆ నిజాన్ని కొంత సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. మంచి అభిరుచి కలిగిన వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. క్రియేటివిటీ అన్నది కూడా వీరికి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడంలో కూడా వీరిది అందవేసిన చేయగా చెప్పవచ్చు. 10 మంది కూడా వీరి యొక్క సాంగత్యాన్ని ఇష్టపడతారని చెప్పవచ్చు. కానీ జే అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి నమ్మిన స్నేహితులు, ఇష్టమైన స్నేహితులు అంటాం కదా, వారు చాలా తక్కువగా ఉంటారు. కానీ 10 మందితో కూడా ఎప్పుడూ కూడా కలివిడిగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, 10 మందితో కూడా సరదాగా మాట్లాడుతుంటారు. ఎప్పుడూ కూడా వీరు ఇందాక చెప్పినట్టుగా సత్య భాషణ చేసే వ్యక్తులు కాబట్టి, నిజాయితీగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు. కానీ వీరికి ఇష్టమైన వ్యక్తులు అంటాం కదా, ఆంతరంగిక స్నేహితులు కానీ లేదంటే బంధువులు కానీ చాలా తక్కువగా ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం పట్ల వీరు కొంత జాగ్రత్త వహించి మంచి స్నేహితులు కానీ లేదా ఇష్టపడే వ్యక్తులు కొంతమంది వీరు ముందుగా ఏర్పాటు చేసుకోవడం కూడా జీవితంలో వీరికి మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం విజయాల బాటలో కొనసాగేటప్పుడు పెద్దగా మనకి సమాజంతో కానీ చుట్టుపక్కల వ్యక్తులతో కానీ బంధుమిత్రులతో కానీ పెద్దగా పనంటూ ఏముండదు. కానీ మనకి ఏదన్నా అపజయాలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనకు కొంతవరకు స్నేహితుల యొక్క సపోర్ట్ కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క అండదండలు ఏదైనా కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి కొంతవరకు ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కానీ వీరు 10 మందితో కలిసిమెలిసి మాట్లాడడం, సరదాగా మాట్లాడడం వల్ల ఏంటంటే పెద్దగా వీరికి ఇబ్బందులు ఏవి కూడా ఉండవని చెప్పవచ్చు. కానీ వీరికి ఇష్టమైన వ్యక్తులను కొంతమందిని వీరు వెతుక్కొని వారితో ఎప్పుడు కూడా స్నేహితం ఎక్కువగా చేయడం, ఎక్కువగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా స్వతంత్ర భావాలు కూడా వీరికి అధికంగా ఉండడం వల్ల ఏదైనా కట్టుబాట్లలో వీరిని పెంచాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ లేదా వీరు ఉపాధ్యాయులు కానీ చెప్తే వీరు ఏమాత్రం కూడా వినరని చెప్పవచ్చు. అంటే నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేసుకుంటాను, నేను ఇలా వెళ్ళిపోతూ ఉంటాను, దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు కదా, మీరు చెప్పింది నేను ఎందుకు చేయాలి అన్న వైపుగా వీరి ఆలోచనలు కూడా కొంతవరకు అధికంగా ఉంటుంది. చిన్న వయసులోనే లేనిపోని ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటాం కదా, అవి వీరికి కొంతవరకు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అంటే తెలివితేటలు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, మంచి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించకపోతే ఏమవుతుందంటే మనం చేయాలి అని చెప్పి అనుకుంది పరిపూర్ణంగా చేయలేకపోతాం. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం చిన్నప్పటి నుంచి కూడా జే అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. కటువుగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులు నొప్పించేలా మాట్లాడడం వీరికి ఏమాత్రం కూడా చేత కాదని చెప్పవచ్చు. ఏ మాట మాట్లాడినా, వాళ్ళు సీరియస్గా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా లేదా ఇంకోలా మాట్లాడినా కూడా దాంట్లో కొంతవరకు కూడా ఎదుటి వ్యక్తులకు హాస్యంగా అనిపిస్తుందని చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులు వీరిందా గట్టిగా మాట్లాడితే కూడా నవ్వుతుంటారని చెప్పవచ్చు. అంటే వీరు కోపడితే కూడా ఎదుటి వ్యక్తులు నవ్వుతుంటారు వీరి కోపాన్ని చూసిన కూడా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా త్యాగబుద్ధి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఈ జే అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వారికి అధికంగా ఉంటాయి. సంకుచితంగా ఆలోచించడం అంటే నేరో మైండ్గా థింకింగ్ అంటాం కదా, అది మాత్రం అలా ఉన్న వ్యక్తులను చూస్తే వీరికి ఏమాత్రం కూడా నష్టం చెప్పవచ్చు. అంటే ఎప్పుడూ కూడా మనం ఉదారంగా ఉండాలి, ఉదార స్వభావంతో కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా ఒక కష్టము, నష్టము, ఇబ్బంది వచ్చినప్పుడు సర్దుకుపోవాలి, మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేటువంటి ఆలోచనలు వీరికి అధికంగా ఉంటాయి. ఎందుకంటే సమాజంలో మనం కొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే ఒక్కొక్క వ్యక్తి యొక్క మెంటాలిటీ ఒక్కోలా ఉంటుందని చెప్పవచ్చు. అందులో చాలామందికి ఏంటంటే ఎప్పుడూ కూడా నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నాకు ప్రమోషన్ వస్తే చాలు, నాకు మంచి అభివృద్ధి ఉంటే చాలు, దేశం ఏమైపోతే నాకేమైంది, నా చుట్టుపక్కల వారు ఏమైతే నాకేమైంది అన్న వైపుగా చాలామంది ఆలోచనలు చేస్తుంటారు. అంటే స్వార్థం పాళ్ళు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అటువంటి వారిని చూస్తే వీరికి ఏమాత్రం కూడా నష్టం చెప్పవచ్చు. ఏమనుకుంటారంటే నువ్వు బాగుండాలి అని చెప్పి కోరుకోవడమే కాకుండా 10 మంది బాగుండాలని చెప్పి కూడా కోరుకోవచ్చు కదా అన్న వైపుగా వీరి యొక్క మాట తీరు కానీ ఆలోచన విధానం కానీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వీరి వయసు పెరిగే కొద్దీ కూడా కొంతవరకు వీరికి ఏంటంటే వైరాగ్యం కూడా అధికంగా ఉంటుంది. మోక్షం వైపుగా ఎప్పుడు ఆలోచనలు చేస్తుంటారు. ఇంత సంపాదించుకున్నాను, ఈ స్థాయికి వచ్చాను, నాకేం మిగిలింది, ఇక నేను ఏం చేసుకోవాలి, కొంతవరకు దాన ధర్మాలు చేద్దాం, భగవంతుని సేవలో కొంతవరకు గడుపుదాం, లేదా మానవ సేవ, మాధవ సేవ అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కాస్త అధికంగా అటువైపుగా ముందుకు వెళ్తుంది. జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాలి అని చెప్పి వయసులో ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తారు, దానికోసం కష్టపడతారు, సంపాదించిన డబ్బును కూడా సంతోషంగా గడపడం కోసం ఎక్కువ కూడా ఖర్చు పెడుతుంటారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా
కే అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, అంటే ఉదాహరణ చెప్పాలంటే కస్తూరి, కమల, కాంత, కాశీనాథ్, ఈ విధంగా వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా దశమి తిథి రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు అన్న అంశాలు.